ఒకసారి ఒక పెద్ద నది ఒడ్డున ఒక జామ చెట్టుండేది. ఆ చెట్టుపై ఒక తెలివైన కోతి నివసించేది. ఆ కోతి రోజూ రుచికరమైన జామపండ్లు తింటూ సంతోషంగా గడిపేది. ఒకరోజు ఆ నదిలో ఉండే ఒక మొసలి చెట్టు దగ్గరికి వచ్చింది. కోతి దాన్ని చూసి, స్నేహితుడా, నువ్వు కూడా ఈ పండ్లు రుచి చూడాలి అని కొన్ని జామపండ్లిచ్చింది. అలా రోజూ కోతి మొసలికి పండ్లు ఇస్తూ వాళ్ళు మంచి స్నేహితులయ్యారు. ఒకరోజు మొసలి తన ఇంటికి పండ్లు తీసుకెళ్ళింది. అవి తిన్న మొసలి భార్యకు చాలా నచ్చాయి. ఆమె ఇలా అనింది, ఈ పండ్లు ఇంత రుచిగా ఉంటే ఇవి తినే కోతి గుండె ఎంత రుచిగా ఉంటుందో, నాకా కోతి గుండె కావాలి. మొసలి మొదట నిరాకరించింది, కాని తన భార్య ఒత్తిడితో చివరికి కోతిని మోసం చేయాలని నిర్ణయించుకుంది. మరుసటి రోజు మొసలి కోతిని చూసి ఇలా అనింది, స్నేహితుడా, మా ఇంటికి వచ్చి మా కుటుంబాన్ని కలవాలి. నా భార్య కూడా నిన్ను కలవాలని ఉంది. కోతి మొదట సంకోచించింది. నేను ఈతరాదు కదా అంది. అప్పుడు మొసలి, నా వెన్నుపై కూర్చో, నేను తీసుకెళ్తాను అని చెప్పింది. కోతి నమ్మి మొసలిమీద కూర్చొని నదిలోకి వెళ్ళింది. నదిలో మధ్యలోకి వెళ్ళినప్పుడు మొసలి నిజం చెప్పింది. స్నేహితుడా, నిన్ను మా ఇంటికి తీసుకెళ్తున్నది నీ గుండె కోసం, నా భార్య కోరింది. కోతి ఒక్కసారిగా షాకయ్యింది, కాని వెంటనే తన తెలివిని ఉపయోగించింది. కోతి నవ్వుతూ ఇలా అంది, అయ్యో, నువ్వు ముందే చెప్పాల్సింది కదా, నా గుండె నేను చెట్టుపై వదిలివచ్చాను. మన చెట్టుకు తిరిగి వెళ్దాం, తీసుకుని వస్తాను. మోసపోయిన మొసలి వెంటనే తిరిగి చెట్టుకు వచ్చింది. కోతి వెంటనే చెట్టెక్కి సురక్షితంగా కూర్చుంది. కోతి పైనుండి ఇలా అంది, ఓ మూర్ఖుగా, గుండె ఎవరైనా బయట వదిలేస్తారా? నువ్వు నన్ను మోసం చెయ్యాలని చూశావు, కాని నా తెలివితో నేను ప్రాణం కాపాడుకున్నాను. మొసలి తన తప్పును గ్రహించి నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. అంటే తెలివి, సమయస్ఫూర్తి ఉంటే ఎలాంటి ప్రమాదాన్నైనా తప్పించుకోవచ్చు. మోసం చెయ్యాలని చూస్తే చివరికి మనమే నష్టపోతాం.